హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేనుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. శ్రావణ మాసం వస్తుంది కదా అని తులసమ్మ కోటలు, గడపలు ఇలా మనకి పూజించుకునేవి కానీ ఇలా పెయింటింగ్స్ వేసుకునే వర్క్స్ అన్నీ నేను ఆషాఢ మాసం ఎండింగ్లో అయితే స్టార్ట్ చేసుకుంటానండి. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చాక అన్నీ లోగిళ్ళు అన్నీ పచ్చగా ఉండాలి కదండి. తులసమ్మ అంటే లక్ష్మీదేవితో సమానమండి. ఆ లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రంగా, ఎక్కడైతే మనకి శుచి శుభ్రాలు ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట. ఎక్కువ నలుపు ఇలాంటి ఉన్న చోట అమ్మవారు ఉండదన్నమాట. అందుకనేసి ఎలా అయినా మనం సంవత్సరం రోజులు వాడుతుంటే కొంచెం ఆయిల్ ఇవన్నీ పడుతుంటాయి కదండి. కొంచెం చేంజ్ అయితే అవుతుందన్నమాట. మనం ఎంత జాగ్రత్త పడినా కూడా దాన్ని ఏంటంటే ఇట్లా సంవత్సరానికి ఒక్కసారి మనం పెయింటింగ్ చేసుకుంటే దాని లైఫ్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. చూస్తానికి కూడా మనకి అవి కళగా ఉంటాయన్నమాట కోటలు, తులసమ్మ కోటలు. ఫస్ట్ అయితే నేను ఒక రఫ్ పేపర్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఆ కోటకి ఉండే ఆయిల్, డస్ట్ ఇవన్నీ ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మొత్తం టోటల్కి ఎల్లో పెయింట్ వేసేస్తానన్నమాట. ఈ ఫస్ట్ డే ఎల్లో పెయింట్ అలా వేసేసి మనకి ఒక 2-3 అవర్స్ అలా ఆరనిచ్చేసేసామంటే తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేయాలండి. ఎందుకంటే ఒక్క కోటింగ్ వేసామనికి మనకి బ్లాక్ కలర్ అనేది పోదన్నమాట. ఇలా 2 కోటింగ్లు వేసిన తర్వాత మొత్తం అయితే మనకి ఎక్కడెక్కడ కలర్స్ కావాలో అవి చేంజ్ చేసుకునేవి అవన్నీ తర్వాత అయితే నేను చేస్తాను. ఈ తులసమ్మ కోటలు మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఏ ఏ ప్లేస్లో పెట్టుకోవాలి అనేవి కొంచెం నాకు తెలిసింది చెప్తానండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఎలా పెట్టుకునేవాళ్ళో వాళ్ళని చూసి నేను ఫాలో అవుతున్నాను కదా. అలాగా నాకు తెలిసింది మాత్రం నేను చెప్తాను. మనం ఇంటికి తూర్పు ముఖద్వారం ఉంటుంది కదండి, అక్కడ ఒకటి పెట్టుకోండి. అంటే మనం తలుపు తీయంగానే మనకి రైట్ సైడ్ ఉండేట్లుగా ఒకటి పెట్టుకోండి. మనకి 2 వాకిళ్ళు ఉన్నాయనుకోండి, దొడ్డి గుమ్మంలో కూడా మనకి స్ట్రైట్గా వాకిలికి ఎదురుగా ఒకటి పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. మనకి పరమట వైపు దొడ్డు ఉంటుంది కదండి, ఆ ద్వారం దగ్గర కూడా పెట్టుకుంటే చాలా మంచిది. తూర్పు పడమట 2 వైపులా ఉండొచ్చు. మనం బయటికి వెళ్ళేప్పుడు మాత్రం మనకి కుడి చేతిని వైపున తులసమ్మ కోట ఉండేటట్లు చూసుకోండి. తర్వాత దక్షిణము ముఖద్వారం ఉన్న వాళ్ళు అనుకోండి, అంటే ఇంటి ద్వారము వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఉత్తరం దొడ్డి ద్వారం వైపు తులసి కోట పెట్టుకుంటే మంచిదండి. దక్షిణం వైపు పెట్టుకోకూడదు అనమాట. వీరికి ఎత్తు తక్కువగా ఉన్న కోటలు ఏర్పాటు చేసుకుంటే, ఎందుకంటే మనం ఉత్తరం వైపు ఎత్తు అది ఎక్కువ ఉండకూడదు కదా, పల్లంగా వాటర్ ఉంటుంది కదండి. అలా తక్కువ ఎత్తు ఉన్న తులసి కోటలు పెట్టుకుంటే చాలా మంచిదండి. మనకి సాధ్యమైనంత వరకు ఉత్తర ముఖ ద్వారము, దక్షిణం దొడ్డి ద్వారమును మాత్రం పెట్టద్దు అనమాట. ఉత్తర ముఖ ద్వారం ఉంటే ఉత్తరమే పెట్టుకోండి. అయితే హైట్ తక్కువది పెట్టుకుంటే చాలా మంచిది అని నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అవి చెప్తుంటే వింటూ ఉన్నానండి. ఆ విధంగానే నేను పెట్టుకుంటాను. మనకి తులసి చెట్టు ఇంట్లో ఉందనుకోండి, చాలా హెల్దీగా ఉంటుందన్నమాట ఆ ఇల్లంతా. మనకి తులసి చెట్టు ఏంటంటే ప్రతి ఆరోగ్య సమస్యల్లో కానీ, మనకి ఏదైనా మామూలుగా ఏదన్నా ఉంటాయి కదండి, కీడు బోడు అవి రాకుండా కూడా అదివరకు రోజుల్లో వాళ్ళు ఇంటి గుమ్మంలో, దొడ్డి గుమ్మంలో అలా తులసి చెట్టు నాటుకునేవాళ్ళు. మనం తులసి చెట్టు కోటలోది మాత్రం మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇలాగా మనం కట్ చేయకూడదండి. అంటే ప్రూనింగ్ చేస్తాం కదా, ఎక్కువ హైట్ వచ్చేసి మనకి కంకులు అవి వచ్చేప్పుడు కట్ చేయకూడదు. మిగతా రోజుల్లో జెంట్స్ చేతే కట్ చేయించుకుంటే మంచిదండి. ఎలా అయినా పూజకి అది వాడుకోవటానికి మనం వేరే కుండీల్లో మాత్రమే వాడాలి. ఇలా నిత్యం కోటలో పూజించేవి, కుండీల్లో పూజించే తులసమ్మను మాత్రం కట్ చేసి దేవుళ్ళకి అది పెట్టద్దు. వేరే కుండీలో కానీ లేదా కింద నేలలో ప్లేస్లో కానీ అలా పెరిగిన వాటిల్లో కొని దండగా గుచ్చుకోండి. ఈ తులసమ్మ దండలు ఉన్నాయి కదండి,
ఎండిపోయిన తర్వాత వాటి కొమ్మలతోటి మనకి పూసల్లాగా చేసి దండలు వేసుకుంటారండి. చాలా మంచిదన్నమాట. పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ జపమాలలు ఇవన్నీ వేసుకునే వాళ్ళు ధరిస్తారనమాట. అంతేకాకుండా మనకి పచ్చి తులసాకు ఉంది కదండి, దాంతో మనకి హనుమంతుడికి కానీ అన్ని వెంకటేశ్వర స్వామికి కానీ చాలా ఇష్టమైన మాల అన్నమాట తులసి మాల. మనకేంటంటే ఈ తులసమ్మ లక్ష్మీదేవితో సమానమండి. మనకి ఈ లక్ష్మీదేవి అంటే మనకి లక్ష్మీదేవి తులసమ్మ వేరు కాదండి, ఇద్దరు ఒకటే అనమాట. ఎందుకంటే తులసమ్మ రూపంలోని లక్ష్మీ అమ్మవారిని కొలుస్తాము. విష్ణుమూర్తి ఉంటారు కదా మనకి, ఆయన 6 నెలలు తులసమ్మ కోటలోనే అంటే శయనం నిద్రిస్తాడనమాట. మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం అంటారు కదండి, ఆ టైంలో ఎక్కువగా ఇలా. అంతేకాకుండా కార్తీక మాసంలో ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టి మనం ఇంట్లో దీపం అది పెట్టుకుంటాము. ఏదైనా కూడా మనకి ఉపవాసాలు కానీ అలా ఉంటాం కదండి, ఉసిరి కొమ్మ తులసమ్మ చెట్టుని అలాగా పెట్టేసుకొని మనం ఉపవాసాలు ఉండి ద్వాదశి పూజలు ఇవన్నీ చేసుకుంటాము. ఆ తర్వాత ఇలా తులసమ్మ చెట్టునైతే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో గుమ్మంలో కానీ దొడ్డి గుమ్మంలో కానీ ఏర్పాటు చేసుకుంటున్నారనమాట. మనం తులసాకుల్ని నైవేద్యం పైన కానీ తీర్థంలో కానీ ఇలా కలపటం వలన ఏంటంటే అవి శుద్ధి అవుతాయని కలుపుతారండి. తులసమ్మ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంగణంలోకి పాములు కూడా రావంటారు. ఇలాగా మనం తులసమ్మ కోటనైతే 2 times ఎల్లో పెయింటింగ్ అది వేసేసుకొని కింద క్లాత్ వేసుకుంటే ఇంకా మనకు అవ్వకుండా ఉంటుందండి. ఇది ఎక్కువ వెయిట్ ఉందనేసి నేను లేపలేకపోయానమాట. అందుకే కొంచెం కిందకి డౌన్ పెట్టేసుకొని వేసుకున్నాను. ఈ పెయింటింగ్ నేను శానిటైజర్ వీటితోటి క్లీన్ చేస్తే ఊరికే పోతుందండి. మొత్తం అయితే ఇది వచ్చేసి రెడ్ కలర్ ఓంకారం అన్నమాట. మొత్తం నేను గ్రీన్ ఇవన్నీ తీసి ఎల్లోనే వేస్తున్నానండి. దాని మీద డిజైన్ వేద్దామని ప్లాన్ అయితే వేసుకున్నాను. నాకు తెలిసిన తులసమ్మకి సంబంధించిన చిన్న కథ అయితే మీకు చెప్తానండి. మన తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తాం కదండి. ఈ తులసమ్మ హిందువులకు పవిత్రమైన దేవతా వృక్షం అన్నమాట. శ్రీ మహావిష్ణువు భార్యలైన లక్ష్మి, సరస్వతి, గంగ అతని చెంత కూర్చొని ఉండగా గంగా కన్నార్పకుండా అంటే గంగమ్మ తల్లి విష్ణువును చూస్తుండగా అతడు ఆమెను ముద్దాడాడంట. సరస్వతి కోపంతో గంగను చూడగా లక్ష్మీదేవి దాన్ని ఆపడానికి ప్రయత్నించిందంట. ఇది భరించలేని సరస్వతి లక్ష్మిని భూలోకంలో అయోనిజగా ఒక మొక్కగా జన్మించమని శపిస్తుందట. సరస్వతి లక్ష్మీదేవిని శపిస్తుందట. గంగ సరస్వతిని నదిగా మారమని శపించగా తిరిగి సరస్వతి కూడా గంగను నదిగా కమ్మని శపిస్తుందట. ఈ శ్రీ మహావిష్ణువు అన్యాయంగా లక్ష్మి శపింపబడిందని ఆయన అన్యాయంగా శపించింది సరస్వతి లక్ష్మిని అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతాడట. అప్పుడు ఆయన ఏమంటారంటే, విచారించకు, నీవు భూలోకంలో పూజనీయమవుతావు, అంటే అందరూ నిన్ను పూజిస్తారు. నా శక్తిలో భాగమైన శంఖచూడు నిన్ను వివాహమాడిన తరువాత, అంటే ఆ మహావిష్ణువే అన్నమాట. ఆయన శక్తి అంటే ఆయనలో భాగమైన శంఖచూడు అని ఆయన నిన్ను వివాహం చేసుకున్న తరువాత నీవు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తావు అని ఆ మొక్క నిన్ను భూమి మీద ప్రజలు పూజించడమనే కాక నీ శక్తిలో భాగం పద్మావతి నదిగా మారుతుంది అని వరమిస్తాడట. అంటే నిన్ను పూజిస్తారు, ఆ శంఖచూడు వివాహం ఆడిన తరువాత నువ్వు నా దగ్గరికి వస్తావు అనేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వరం కూడా ఇస్తాడనమాట. నీ శక్తిలో భాగం పద్మావతి నదిగా మారుతుంది అని తులసమ్మ అంటే లక్ష్మీదేవికి మహావిష్ణువు వరమిస్తాడనమాట. ఈ విధంగా చూడండి ఆయనకి ఎంత ప్రేమ ఉందో అన్నమాట. అంతేకాకుండా మనకి రుక్మిణి కళ్యాణం ఇవి ఉన్నాయి కదండి. శ్రీకృష్ణుడు తులాభారం
అందులో శ్రీకృష్ణుడు ఎన్ని సంపదలు, ఎంత బంగారం, ఎన్ని ఆస్తులు వేసినా కూడా తూగడనమాట. చిన్న తులసి దళం వేయగానే తూగుతాడనమాట. రుక్మిణీదేవి వచ్చి చిన్న తులసి దళం మనకి తూకం తులాభారంలో సమర్పిస్తుందండి. దీన్ని బట్టి మన హిందూ మతంలో కానీ దేవతలకు కానీ ప్రతి ఒక్కరికి తులసమ్మ ఇంపార్టెన్స్, తులసమ్మ ప్రాముఖ్యత అది ఎంత ఉందో అనేది మనం తెలుసుకోవచ్చు. తులసమ్మ దగ్గర కార్తీక మాసంలో 2 పూట్ల దీపాలైతే ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళు ప్రతి రోజు కూడా ఆ ఇల్లు లక్ష్మీమయంగా ఉంటుందండి. మీకు చిన్న ధనలక్ష్మి కటాక్షం గురించి చిన్న వాక్యం చెప్తానండి. అంటే చిన్న శ్లోకం లాంటిదనమాట. ధనం మూలత్ ఇదం జగత్ అన్నారు కదండి. ధనం మూలం ఇదం జగత్ అన్నది లోకోక్తి. ఋగ్వేదంలో 15 రుక్కులు ఇతర మంత్రాలతో రూపుదిద్దుకున్న శ్రీ సూక్తం ధనం ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. శ్రీ అంటే శోభ, కాంతి, శుభం, సకల విద్య, లక్ష్మి, అమృతం, విశ్వమంతా లక్ష్మీమయమే. లక్ష్మి అంటే సంపద, శోభ. లక్ష్మీదేవికి ఉన్న శాంతం, సహనం వర్ణనాతీతం. అందుకే సృష్టిలోని ఆదిశక్తి, శక్తికి ఉనికికి ప్రతిబింబంగా ఉన్న శ్రీ సూక్తం శ్రీ మహాలక్ష్మీదేవికే ప్రతిబింబంగా మారింది. ధనలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలంటే మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. మనిషి శుచిగా ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడే అనుకున్నాం కదండి, మనకి తులసమ్మ చెట్టు లక్ష్మీదేవి స్వరూపమని. ఆ విష్ణుమూర్తి శపిస్తే, ఆ విష్ణుమూర్తిని చూస్తుందని సరస్వతీదేవి శపిస్తే మనకి లక్ష్మీదేవి వచ్చి తులసమ్మ చెట్టుగా మన భూలోకంలో ప్రసన్నమైందనమాట. ఈ విధంగా లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఏదో చిన్న కటాక్షం, ధనలక్ష్మి కటాక్షం అనే దాని గురించి చెప్తున్నాను. ఇంకో చిన్నదండి, పూజ గది గురించి చెప్తానన్నమాట. ఎందుకంటే మనకి ఈ పెయింటింగ్ అయితే ఇలా డెకరేషన్ చేస్తున్నాను, చూస్తున్నారు. ఇలాంటప్పుడు మనం దైవం గురించి ఏదైనా ఒక టాపిక్ చెప్దామని, మనకి బ్రహ్మాండానికి బ్రహ్మ యజమాని. ఆ విధంగా చూస్తే మన ఇంటి యజమాని ఆయనే. ప్రతి ఇంట్లో భగవంతునికి నిలయమైన ప్రార్థనా గది ప్రధాన గది, అంటే పూజ గది అండి. భారతీయుల ఇళ్లల్లో ప్రార్థనా మందిరం ప్రత్యేకంగా ఉంటుంది. మనకి హిందూ మతం వాళ్ళ ఇళ్లల్లో ప్రతి ఇళ్లల్లో వారికి చిన్న గదైనా చెక్క గదైనా చిన్నది దేవుడికంటూ వేరేగా ఉంటుందండి. ఈ గదిలో లేదా మందిరంలో ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజ చేస్తారు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాలలో పూజలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ గదిలో చేరి ప్రార్థనలు చేస్తారు. ధనానికి, ధాన్యానికి, భక్తి ప్రవృత్తులకు, ప్రార్థనలకు, పవిత్రతకు, ప్రశాంతతకు వాతావరణాన్ని సృష్టించేది పూజ గది అన్నమాట. భగవంతుని మీద ఏకాగ్రత, మనస్సు బాహ్య ప్రపంచం వైపు చెలించకుండా అదుపులో పెట్టుకొనుటకు ఒక ప్రత్యేకమైన గది పూజ గది అన్నమాట. అందుకే మన ఇంటి బాగోగులను చూసుకోవటానికి భావిస్తూ ఇలా పూజ గదిని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే భగవంతుని రూపం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఆయన మన ఇంట్లో మన చెంతే ఉన్నాడని మనస వాచ భావించుకుంటాం. అందువలన ఈ పూజ గదులు మాత్రం ప్రతి హిందూ కుటుంబంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆయన కృప లేకుంటే ఏ పని కూడా విజయవంతంగా సులువుగా పూర్తి కాదని తెలుసుకోవాలి. ఆయన అంటే అర్థం భగవంతుడు. ప్రతిరోజు ప్రత్యేక సందర్భాలలో మనం పూజ గదిలో కూర్చొని భగవంతునితో సంభాషించాలి. అప్పుడు ఆ పవిత్ర ఆలోచనలు, ధ్వని తరంగాలు ఆ ప్రదేశంలో నిండిపోయి మన మనస్సులని ప్రభావితం చేస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పూజల ద్వారా మనలో గూడు కట్టుకుంటాయి. ఈ విధంగా మన పూజ గది యొక్క ప్రాముఖ్యాన్ని గురించి
నాకు తెలిసిన కొంత సమాచారం అయితే మీకు చెప్తున్నాను. అంతేకాకుండా ప్రతి జీవిలో ఉన్న ఆత్మ ఒకటే. మనిషి తనను తాను తెలుసుకొని ఆత్మ గురించి తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. చింతామణి కోసం ఒక వ్యక్తి తపస్సు చేశాడు. తపస్సు ఫలితంగా అతని చేతిలోకి ఒక మణి వచ్చి పడింది. అప్పటికి అతను చేసిన యత్నం అతి స్వల్పమే కాబట్టి ఈ మాత్రం దానికి అది లభిస్తుందా అని అది నిజమైన చింతామణి కాదనుకొని దానిని విడిచిపెట్టి మళ్ళీ తపస్సు కొనసాగించాడు. కొంతకాలం తరువాత ఒక సాధువు తలతలాడుతున్న రాయినొకదాన్ని అతని ఎదుట ఉంచాడు. దాన్ని ఆకర్షణలకు మోసపోయిన ఆ వ్యక్తి అదే నిజమైన చింతామణి అని నమ్మి దానిని స్వీకరించాడు. నిజానికది రాయి. దానివల్ల అతడు కలలు కన్నా ఏ కోరిక ఫలించలేదు. కాబట్టి మానవుడు అజ్ఞానంతో ప్రవర్తించక తనలో దాగి ఉన్న అజ్ఞానాన్ని ప్రారతోలాలన్నమాట. ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అశ్విని దేవతలు దేవవైద్యులు. దేవతలలో తదాస్తు దేవతలుంటారు. అందుకనే మనం ఏదైనా ఒక్క మాట అనే ముందు వెనక ముందు ఆలోచించుకొని అనాలి అన్నమాట. మనం ఒక్కోసారి ఏ టైం అంటే ఆ టైం అంటాం కదండి. ఆ టైంలో తదాస్తు అంటారట. అందుకనే మన పెద్దవాళ్ళు అంటారు కదా, తదాస్తు దేవతలు ఉంటారా అలా అనద్దు అని. మనకి మన నోటి నుండి చెడు మాటలు వచ్చినప్పుడు వాళ్ళు తదాస్తు అంటే ఆ చెడు మనకు సంభవిస్తుంది. అందుకే పెద్దలు మన నోటి నుండి మంచి మాటలు రావాలని కోరుకుంటారనమాట. అందుకే మనకు అలాగా భయపెట్టడానికి కావచ్చు, లేదంటే మనకి తెలియచేయటానికి కావచ్చు, అలాంటి పదాలని అదివరకు రోజుల్లో సున్నితంగా చెప్పేవాళ్ళనమాట. కసురుకోకుండా, కోపం తెచ్చుకోకుండా. మనకి ధర్మాలు వచ్చి పంచధర్మాలు అంటారు కదండి. జాతి ధర్మం, ఆశ్రమ ధర్మం, మత ధర్మం, దేశ ధర్మం, గుణధర్మం. ఈ విధంగా ధర్మాలైతే మనకి ఈ రకాలుగా ఉంటాయి. దేవతలు కూడా హరి, హరుడు, సూర్యుడు, గణపతి, దుర్గా వీరు 5గురు కూడా పంచాయతనంలో ఉండే దేవతలన్నమాట. ఈ విధంగా మనకైతే ప్రతిదీ కూడా మామూలుగా అష్టాదశ పీఠాలు కానీ, నవదుర్గలు కానీ, పంచకర్మలు కానీ, పంచధర్మాలు కానీ, పంచదేవతలు కానీ, నవరాత్రులు కానీ ఈ విధంగా ఇలా ఉంటాయండి. మనం ప్రతిదీ కూడా మనకి నమస్కారం ఉంచే పద్ధతులు ఉంటాయి కదండి. ప్రణామం చేస్తాం. 3 రకాల నమస్కారాలు ఉంటాయి. మొదటి పద్ధతి చేతులు జోడించి నమస్కరించటం. రెండవది వాచకం, నమః అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ నమస్కారం చేయటం. మూడవది మానసికం, నమ్రతను భావరూపేణ వ్యక్తం చేసేదే మానసిక నమస్కారం అన్నమాట. ఈ విధంగా మనకి ఈ రకాల నమస్కారాలు అవి మన పెద్దలు చెప్పారనమాట. మనకి ఎక్కువ నార్త్ ఇండియన్స్ ప్రతి ఒక్కరూ కూడా నమస్తే బాబీజీ, నమస్తే ఆంటీ అని కాళ్ళకు కూడా దండం పెడతారండి. వాళ్ళు పెద్దవాళ్ళకి కాళ్ళు కూడా పట్టుకొని ఒత్తుతూ ప్రణామం చేస్తారు. నాకు వాళ్ళ కల్చర్ అయితే అందులో రెస్పెక్ట్ ఇవ్వటం, పెద్దవాళ్ళకి నమస్కరించటం చాలా నచ్చుతుందండి. కొన్ని ప్రతి ఒక్కరిని చూసి కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయన్నమాట. మంచి కావచ్చు, చెడు అయితే నేర్చుకోమండి, సరి చేసుకుంటామన్నమాట. ఇలా మనం ఏంటంటే ప్రతిసారి కూడా మనం కొత్త విషయాలు నేర్చుకొని మంచితనాన్ని పెంపొందించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. అందరూ కూడా మంచితనంతో ఉండాలని, మంచిని పెంపొందించుకోవాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ అండి. ఏదైనా కూడా కొంచెం మనం ప్రోత్సహించామంటే ఇంకా మంచివి ఇలా మనం చూపించాలి, చెయ్యాలి అనిపిస్తుంది అన్నమాట. అందుకే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.